గురువుగారు, మీ ద్వారా తెలుసుకున్నాను. నిజానికి మరణం అనేది అంత కష్టమైన విషయమేమీ కాదు. చాలామంది భయపడుతూ ఉంటారు. మన చుట్టూ జరిగినయి చూసినప్పుడు గానీ, చూసినప్పుడు ఆహా! మనం ఎలాగా, ఇలాగా మనకే ఆ టైం అవుతుంది గదా! మంచం మీద ఉన్న వాళ్ళని, తర్వాత హాస్పిటల్‌లోని ఇబ్బంది పడే వాళ్ళని, పెద్ద వయసు వాళ్ళని చూసినప్పుడు ఆ ఫీలొస్తూ ఉంటది. ఆహ్, చాలామంది మాటలతో అంటారు. దాని గురించి ఎవరు పట్టించుకుంటారో ఆళ్ళే చెప్తారంటారు. కానీ నిజంగా ఆళ్ళకి సమాధానం తెలీదనుకోండి. ఆళ్ళల్లో ఒక మనిషి పైకలా మాట్లాడుతూ ఉంటాడు. లోపల ఒకటి ఉంటా ఉంటుంది. కొంతమంది నిజంగానే అన్నీ తెలిసైనా ఉండొచ్చేమో బహుశా. అయితే ఆహ్, మీరు మనం చేసిన కర్మలుంటాయి గదా! మనం చేసిన పాపపుణ్యాలు సరిగా లేనప్పుడు మనం ఎదుటి వాళ్ళని అర్థం చేసుకొని, వాళ్ళని అభిమానించి సేవ చేసి, లేదంటే వాళ్ళకి ఏ విధంగా అయినా మనం పాజిటివ్‌గా లేకుండా ఇర్రెస్పాన్సిబుల్‌గా మన యొక్క అహంకారం, పొగరుతో అలా ఉన్నప్పుడు చావు భయం అనేది మనిషికి ఖచ్చితంగా ఉంటుంది. అలా లేదు అమ్మా నేను ఉన్నంతలో నా జీవితకాలం చాలా మందికి సాయమే చేశాను అనే సాధుభావంతో ఉన్నవాళ్ళు. వాళ్ళకి ఇరుగు పొరుగు వాళ్ళు, లేదంటే ఇంట్లో వాళ్ళు ఎవరో ఒకళ బతుకున్నంత కాలం ఎంతో చేసి అలసిపోయిందమ్మా, ఇంకేం చేస్తుందిలే అని చెప్పి పోయేటప్పుడు కూడా ఈమె వయసులో ఉన్నప్పుడు ఆ ఓపికున్నంత సేపు అందరికీ చూసింది కదా అని చెప్పి ప్రేమతో చూసేవాళ్ళు ఉంటారు. ఏమో దురదృష్టం కొద్దీ భగవంతుడు పరీక్ష పెట్టాలనుకున్నప్పుడు చచ్చిపోయేటప్పుడు నేను బతికుండగా ఇంత సేవ చేశాను కదా! ఇంతలా చూశాను కదా! అందువల్ల ఈళ్ళందరూ చూస్తారనే అపోహని బీట్ ఔట్ చేయడానికి ఆహ్, బాధలు పెట్టేవాళ్ళు ఉండొచ్చు. ఎందుకంటే నువ్వు చేయలేదు, నీతో భగవంతుడు చేయించాడు శక్తి రూపంలో అనే ఆలోచన వచ్చే వరకు కూడా బాధపెడతారు. మనకి బోలెడు దారులుంటాయి. ఆయన మనలో ఉన్న నేను అనే భావాన్ని తీసేయడానికి. అందువల్ల ప్రతి పని మన శరీరంలో ఓపికని భగవంతుడిచ్చాడు అనే ఆలోచనతో చేస్తే, మనము ఎంతటి ప్రమాదకరమైన దాన్నైనా దాటేయవచ్చని గురువుగారి ద్వారా తెలుసుకున్నాను. ఓం శ్రీ గురు రమణ.